అమ్మాయి పెళ్లి. ఈ కథను రచించిన వారు ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు. ఈ కథ నవ్య వారపత్రికలో డిసెంబర్ 2005లో ప్రచురితమైంది. దాని మొహం దానికేం తెలుసునని ఈ రోజుల్లో ఏ అమ్మమ్మని అడిగినా చెబుతుంది. ఆడపిల్ల ఏం చదవాలో, ఎటు వెళ్లాలో. మనం దాని అభివృద్ధిని, మంచిని కోరేవాళ్లమే గాని దానికి అన్యాయం చేసేవాళ్లం కాదు కదా. ఉన్నవి చాలక ప్రతి ఏడు ఎన్నో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రతి ఏడు ఎన్నో కొన్ని సీట్లు మిగిలిపోతూనే ఉన్నాయి. గోదావరి బ్రిడ్జి అంత పొడవున్న ర్యాంకు వచ్చినా ఏ మారుమూలో సీటు వచ్చేస్తుంది. దీనికొచ్చిన ర్యాంకుకి ఎక్కడో ఒక చోట సీటు రాకపోదు. అడవి ఊళ్ళో కాకపోతే చాలు. ఎంచేతంటే కాలేజీల్లో లెక్చరర్లు లేకపోయినా అడవిలో పుల్లు సింహాలు ఉంటాయి కదా. అనంతలక్ష్మి మాటలకి విస్తుపోయాడు విశ్వనాథం. సిటీ లైఫ్, న్యూస్ పేపర్లలోని, టీవీల్లోని న్యూసు ఎన్నెన్ని సంగతుల్ని నేర్పాయో అనుకున్నాడు. దానికి ఇంగ్లీష్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. మంచి తెలుగు మీడియం స్కూల్ ఇంటి పక్కనే ఉన్న ఎక్కడో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేరింది. ఇంగ్లీష్లో క్లాస్ ఫస్టు, స్కూల్ ఫస్టు తెచ్చుకుంది. ఇంగ్లీష్ లిటరేచర్ చదివి అందులో డాక్టరేట్ తెచ్చుకోవాలని దాని కోరిక. మరి మనం దాని ఇష్టం కూడా చూడాలి కదా అన్నాడు నెమ్మదిగా. నే చెప్పేదదే. దానిష్టానికి దాన్ని వదిలేయడానికి దానికేం తెలుసునని. పెళ్ళై ఒకింటికి వెళ్లే వరకు మన ఇష్టమే దానిష్టంగా ఉండాలి. ఇంజనీరింగు, కంప్యూటర్ చదువో కాకపోతే అమెరికా అబ్బాయి కాదు కదా. అమలాపురం అబ్బాయి కూడా ఇష్టపడడు దీన్ని కట్టుకోవడానికి. సీట్ వచ్చింది కదా అని ఏ పనికిమాలిన డిగ్రీనో కాలక్షేపానికి చదివేస్తే అది దాని వంటి మీదకొచ్చిన ఏళ్లని మీరు డబ్బు సంచుల్ని మోసుకు తిరిగినా ఆనక దానికి పెళ్లి కాదు. ఆ విషయం మీ ముద్దుల కూతురుతో చెప్పండి అంటూ తెగేసి చెప్పింది. నిజమే, ఇంజనీరింగో, కంప్యూటర్ చదువో, ఫార్మసీలో డిగ్రీయో చదివితే గాని అమెరికా వెళ్లిన తెలుగు కుర్రాడు పెళ్లికి ఇష్టపడ్డం లేదు. ఎంచేతంటే అమ్మాయి అక్కడ సంసారంతో పాటు ఉద్యోగమూ చెయ్యాలి. అలా అని మన ఇష్టాల్ని చంపుకుంటామా? పైగా ఇంజనీరింగ్ చదివించాలంటే మాటలా? ముఖ్యంగా నాలాటి వాడికి. నా 20 ఏళ్ల సర్వీసులో ప్రావిడెంట్ ఫండ్లో దాచిందంతా తీసినా దాని మొదటి సంవత్సరం చదువుకి సరిపోదు అన్నాడు. మరదే ఆలోచించడం చేత కాకపోవడం అంటే. చదువు కాకపోతే పెళ్ళైనా చెయ్యాలా వద్దా? దానికైనా అప్పో సప్పో చేస్తారా చెయ్యరా? అదే ఇప్పుడు చేసి దాన్ని ఇంజనీరింగ్లో చేర్పించడమే తెలివైన పని. అదృష్టం ఉండాలే గాని అక్కడ్నించి అదే అందుకుంటుంది. మా మాలతిని చూడండి, దానికిద్దరూ ఆడపిల్లలే అయినా ఇప్పుడది విమానాల్లో తిరుగుతూ జుమ్మంటూ వెలిగిపోతోంది. వాళ్ళ ఆయనకి మీకంటే జీతం ఎక్కువేం కాదు. అయితే మాలతి తండ్రికి ఉన్నాయి ఆస్తులు. ఆయన గారు కొడుక్కి మూటగట్టి ఇస్తాడు గాని దీనికి పైసా కూడా అప్పుగానైనా ఇవ్వడు. అటువంటి పరిస్థితుల్లోనూ పెద్దది ఇంజనీరింగ్ చదివింది. 3వ సంవత్సరంలోనే దానికి అమెరికా సంబంధం కుదిరి పెళ్ళయింది. కట్నకానుకలు లేవు సరికదా. ఆ పిల్ల ఇక్కడి చదువు ఖర్చు, ఆ తర్వాత అక్కడ ఎంఎస్ చదువు ఖర్చు అంతా అల్లుడే భరించాడు. రెండో పిల్ల ఎంఎస్సి కంప్యూటర్స్ కాబోలు. దానికి అంతే. ఏడాది చదువు అవగానే కెనడాలో పనిచేస్తున్న కుర్రాడు కాకినాడలో దీన్ని చూసి అమాంతంగా పెళ్లి చేసేసుకున్నాడు. దాని అందం చూసి అనుకున్నారేమో. చెప్పొచ్చేదేమిటంటే ఆ చదువులు అలాంటివి. అదృష్టాలు కలిసి రావాలిలేండి, అది వేరే సంగతి. మొదటి పిల్ల డెలివరీకి అమెరికా వెళ్లి 6 నెలలు ఉండి వచ్చిందో లేదో మా మాలతి రెండో పిల్లకి సాయం కోసం అల్లుడు ఫోన్ చేస్తే కెనడా వెళ్ళిపోయిందొక్కతి. ఆడపిల్లల్ని కన్నందుకు తల్లిదండ్రుల అదృష్టం అంటే అలా ఉండాలి మరి అంటూ ఓ ఉపన్యాసం లాంటిది ఇచ్చింది అనంతలక్ష్మి. కానున్నది కాకమానదన్న తరహాలో మౌనంగా ఉండిపోయాడు విశ్వనాథం. అపర్ణకు ఇంజనీరింగ్ సీటు అందనంత ఎత్తులోనే ఉండిపోయింది. కారణం కులం కావచ్చు, ఎంట్రన్స్లో తెచ్చుకున్న ర్యాంకు కావచ్చు. అడవిలాంటి ఊళ్ళో ఆ ఏడాది ప్రారంభమైన ఆ కాలేజీలో సీటుంది, కావలిస్తే చేరమన్నారు. అలా ఎందులో పడితే అందులో చేరిపోవడానికి వీల్లేదంది అనంతలక్ష్మి. మనూళ్ళోనే బోల్డు కాలేజీలున్నాయి. మంచి కాలేజీ చూసుకుని డిగ్రీలో చేర్చేద్దాం అన్నాడు విశ్వనాథం ఊపిరి పీల్చుకుని. ఏదో డిగ్రీ చెయ్యాలంటే ఇన్ని తంటాలెందుకు? డొనేషన్ కట్టయినా ఎలక్ట్రానిక్స్లోనో కంప్యూటర్స్లోనో చేర్పించాలి. ఏమో
సుడి ఏ చివర్న ఉందో ఎవరు చూడొచ్చారు? తర్వాత ఎంఎస్సి కంప్యూటర్స్ చేస్తే అదృష్టం ఉంటే అనుకున్నది జరుగుతుంది అంది యుఎస్ మీద ఆశచావని అనంతలక్ష్మి. అపర్ణ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదువుతున్న 3 ఏళ్ళు. అనంతలక్ష్మి రోజు కోమారైనా యూనివర్సిటీ వాళ్ళ మీద విసుక్కునేది. డిగ్రీ 3 ఏళ్ళు చేయకపోతే ఏ 2 ఏళ్లకో కుదించి ఎంఎస్సి 3 ఏళ్ళు చేయరాదా అని. సాయంకాలాలు జాజిపూలు కోసుకుందికి డాబా ఎక్కినప్పుడు, ఆరుబయట మంచం వేసుకుని కూర్చున్నప్పుడు, ఎప్పుడన్నా ఆకాశంలో విమానం కనిపిస్తే చాలు, దీని చదువు పూర్తయ్యేదెప్పుడో, నేను విమానం ఎక్కేదెప్పుడో అని ఓ ఇదైపోయేది. అపర్ణ డిగ్రీ పూర్తయి ఎంఎస్సీలో చేరాక అనంతలక్ష్మి మనసు కొంత శాంతించింది. 2 ఏళ్లు ఎంతలో గడవాలి? ఈలోగా తల్లిదండ్రులుగా తాము చేయవలసిన పనులు కూడా కొన్ని ఉన్నాయి అనుకుంది. అనుకున్నదే తడవుగా విశ్వనాథంతో చెప్పింది. చూడండి, అమ్మాయి చదువు 2 ఏళ్లలో అయిపోతుంది. మన కాలంలా కాళ్ళు చాపు కూర్చొని ఆ తర్వాత పెళ్లి సంబంధాలు నెమ్మదిగా చూద్దామంటే కుదరదు. ఈలోగా మనం ప్రయత్నాలు మొదలెట్టేయాలి. తెలిసిందా? విశ్వనాథం తలూపాడు. ఎందుకు తెలీదు? నా బరువు బాధ్యతలు ఒకరు తెలియచేస్తేనే గాని గుర్తుకురాని స్థితిలో లేను. 2 నెలల క్రితమే మార్తాండ శాస్త్రి కనిపిస్తే చెప్పాను, మంచి సంబంధం చూసి చెప్పమని. మన వీరభద్రం కూతురికి అతనే చేశాడుగా అన్నాడు. బాగానే ఉంది సంబడం. మీ వీరభద్రం కూతురు ఇంటర్ మొదటి సంవత్సరం తప్పింది. దానికి మన అపర్ణకి తేడా లేదు. అయినా ఇంకా ఈ కాలంలో కూడా పెళ్లిళ్ల పేరయ్యల్ని నమ్ముకుని కూర్చుంటామా? బోలెడంత సమాచారాన్ని ఇచ్చే మ్యారేజ్ బ్యూరోలున్నాయి. వాటిల్లో రిజిస్టర్ చేయించామంటే మనం కోరుకున్న అర్హతలున్న పెళ్లి కొడుకుల్ని వారానికి ఒకరిని చూపించగలరు వాళ్ళు. ఆ విషయం నేను చూసుకుంటాను గాని దాని పాస్పోర్ట్ సంగతేనా మీరు చూడండి. అప్పటికప్పుడు హద్దీ అంటే కుదరదు అంది అనంతలక్ష్మి. ఆ తర్వాత మంచి రోజు చూసి పెళ్లి బ్యూరో వాళ్ళని కలిసింది. తన అభిప్రాయం చెప్పి వివరాలు అడిగింది. చదువు అందం ఉన్నాయంటున్నారు కాబట్టి మీ అమ్మాయికి తగ్గ కుర్రవాడు దొరకడం కష్టమేం కాదు. మీరు చూడాలే గాని వారానికో సంబంధం చూపిస్తాను. మీరు నచ్చుకుని సెటిల్ చేసుకోవడమే అంది మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న కుమారి కళ్యాణ తిలకం అప్లికేషన్ ఫారాన్ని అనంతలక్ష్మికి అందిస్తూ. అనంతలక్ష్మి ఒక్క క్షణం ఆనంద పారవస్యంలో ఓలలాడింది. తాళికట్టు శుభవేళ పాట మదిలో మెదిలి మంగళవాద్యాలు వినిపించినట్టయింది. ఆడపిల్ల వివరాలు ఫోటోలతో ఉన్న ఆల్బంల, మగపిల్ల వివరాలు ఫోటోలు ఉన్న ఆల్బంలు వేరే వేరేగా ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఇప్పుడున్న వాటిల్లో మీకేదైనా నచ్చితే మాట్లాడుకునేందుకు ఏర్పాటు చేస్తాను. ఆ గడియ రావాలి గాని సంబంధం కుదిరిపోవడం ఎంతసేపు? అన్నదానపు వారమ్మాయి క్రితం నెల రిజిస్టర్ చేయించారు. 10 రోజుల క్రితం సంబంధం కుదిరిపోయింది. వచ్చే నెల హైదరాబాదులో తాంబూలాలు పుచ్చుకుంటారట. నన్ను రమ్మని నిన్ననే ఆహ్వానించి సీట్లు ఇచ్చి వెళ్లారు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, అమెరికాలో చెప్పుకుపోతోంది కళ్యాణ తిలకం. అనంతలక్ష్మికి విమానం టికెట్ కొనుక్కుంటున్నట్టే అనిపించింది. ఫీజుదేముంది? మీ పిల్లలకు మంచి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళైతే అదే మాకు 10,000. మానవ సేవ, లోక కళ్యాణమే మా కర్తవ్యం. అయితే మా ఫోను ఖర్చులకు, కాగితాలకు, పోస్టేజీకి 3,000 ఇవ్వాల్సి ఉంటుంది. మా ద్వారా సంబంధం కుదిరిన తర్వాత మీ సంతోషం కొద్దీ ఇచ్చేది మేం కాదనం అని ఒక క్షణం ఆగి, అయితే మీ అమ్మాయి ఫోటోలు 2, ఒకటి బస్టు, ఒకటి ఫుల్లు, 2 క్యాబినెట్ సైజులో కావాలి. ఎప్పటివో పాతవి కాకుండా ఇప్పుడు తీయించండి. వీలైతే మా వీధిలోనే ఉన్న ఫోటోలరావు గారి చేత తీయించండి. మా దగ్గరకొచ్చే అమ్మాయిలందరి ఫోటోలు ఆయనే తీస్తారు. అన్నదానపు వారి అమ్మాయికి ఆయనే తీశాడు. ఛార్జెస్ కొంచెం ఎక్కువైనా అందంగా తీస్తాడు అంది కళ్యాణ తిలకం. సరే, అక్కడే తీయిద్దాం. ఫారం నింపి వీలుంటే ఈరోజే డబ్బు కట్టేస్తాను అంది అనంతలక్ష్మి. ఆటోలో ఇంటికొచ్చిందన్న మాటే గాని ఈ వ్యవహారాలన్నీ ఎంత త్వరగా జరిగితే అంత బాగుండుననుకుంది. సాయంకాలం విశ్వనాథం ఆఫీసు నుండి వచ్చాక విషయం చెప్పి ఫారం నింపమని అతనికి అందించింది. విషయం అంతా విని ఫీజు 3,000 ఏం చేస్తారని? అది చాలక తర్వాత సంతోషంతో కొంత డొనేషన్ కూడానా? శాస్త్రిగారికి 500 ఇస్తే నిక్షేపం లాంటి సంబంధం తీసుకొస్తాడు. అయినా ఈ ఫారం ఏంటి?
ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నట్టు అన్నాడు కాస్త విసుగ్గా. మరి అమ్మాయి వివరాలు, మన కుటుంబ వివరాలు ఇవ్వముటండి. మనకి ఎటువంటి సంబంధం కావాలో కూడా చెప్పాలి కదా అంటూ శాంతపరిచింది అనంతలక్ష్మి. విశ్వనాథం పక్కనే కూర్చుని అందులో ఏ వివరాలు రాయాలో చెప్పడం మొదలుపెట్టింది. అబ్బాయి అబ్రాడ్స్లో కనీసం ఇంజనీరుగా పనిచేస్తూ ఉండాలి. అమెరికా అయితే ఉత్తమం. యూకే అయినా పర్వాలేదు. ఎర్రగా కాని తెల్లగా కాని శరీర ఛాయ ఉండి 5 అడుగుల 8 అంగుళాలు ఎత్తుండాలి. 6 అంగుళం అటు ఇటు అయినా పర్వాలేదు. కాలంతో పాటు మనము మారాలి కాబట్టి కట్నం ప్రసక్తి ఉండకూడదు. కులాంతరం పనికిరాదు. అబ్బాయికి తల్లిదండ్రులుండాలి గాని ఒకవేళ ఇద్దరనో ఇద్దరిలో ఒకరో ఉంటే వారు వీరితో ఉండాలనే పట్టింపు లేదు. ఈ కోర్కెల చిట్టా చూస్తుంటే అమ్మాయికి అమెరికా సంబంధం కాదు కదా, ఇండియాలో కూడా సంబంధం కుదిరేట్టు లేదు అంటూ నసిగాడు విశ్వనాథం. బాగానే ఉంది. ఏ విషయమైనా నిక్కచ్చిగా ముందుగానే చెప్పుకుంటే మంచిది. ఆ సంబంధ బాంధవి కూడా విషయాలన్నీ వివరంగానే రాయమంది మరి అంది. సంబంధ బాంధవా? ఆవిడెవరు? విస్తుపోయాడు విశ్వనాథం. ఆవిడే ఆ కన్యాకుమారి. పేరు కళ్యాణ తిలకంలేండి. పేరు బాగానే ఉంది. కుమారి అంటున్నావు, ఇంకా పెళ్లి కాలేదా? మీకా ఊసేలా ముందు ఫారం నింపి సంతకం చెయ్యండి అంటూ అక్కడ్నించి లేచింది. 2 రోజులు పోయాక 2 ఫోటోలు తెచ్చి విశ్వనాథానికి చూపించింది అనంతలక్ష్మి. ఈ అమ్మాయి ఎవరు? బాగానే ఉంది. సినిమా స్టారా? 2 ఒకరివేనా అడిగాడు విశ్వనాథం. బాగానే ఉంది వ్యవహారం. ముందా చత్వారపు జోడు మార్పించుకోండి. ఆ ఫోటోలు 2 మన అమ్మాయివే. మరి ఇదేమిటి ఇలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? ఆ సంబంధ బాంధవి తీయించుకోమన్న చోటే ఆ ఫోటోలు రావు దగ్గరే తీయించాను. అమెరికా సంబంధాలకి ఆయనే ఎక్స్పర్ట్ అట అంది అనంతలక్ష్మి. ఫోటోలు రావు అంటున్నావు? మరి ఫోటోలు వచ్చాయి కదే. అది ఆయన గారి పేరు. నేమ్ బోర్డు మీద పి రావు అని రాసుంది. ఇది నిక్ నేమేమో మరి. అంతకుముందు ఆయన గారు సినిమా స్టార్లకే గాని ఇతరులకు ఫోటోలు తీసేవాడు కాదట. ఎంచేతో? విశ్వనాథం ప్రశ్నని అనంతలక్ష్మి వినిపించుకోలేదు. ఇప్పుడు కూడా అమెరికా సంబంధాలకి తప్ప ఇతరులకి తీయడు. ఈవిడగారు పంపారంటే చాలు, తీసి వెంటనే కూడా ఇచ్చేస్తాడు. ఎంత పుచ్చుకున్నాడని మీరు అడక్కండి, నేను చెప్పలేను. అయితేనే ఏ సినిమా స్టార్లా కావాలంటే ఆ పోజులో అలా తీస్తాడు. శృత, శ్రేయో, గీత ఎలా తీయాలని ఏవో పేర్లు అడిగాడు. ఇదేదో ఒక పేరు చెప్పింది. 6 డ్రెస్సులు కట్టించి 2 గంటలు వెచ్చించి తీశాడు. అచ్చం సినిమా స్టార్లా ఉండేట్టు తీశాడుగా అంది అనంతలక్ష్మి మురిసిపోతూ. అదే అదే, ముందు నేనలా అనుకునే అడిగాను కదా. అయితే నాకో అనుమానం ముందు పుట్టి మీరు తర్వాత పుట్టి ఉంటారు. ఏమిటో చెప్పండి. ఒకవేళ ఆ ఫోటోలు చూసి ఇష్టపడ్డ అబ్బాయి ఆ తర్వాత ఆ అమ్మాయిని చూసి పోలికలు కుదరక ఈ అమ్మాయి కాదంటేనో, ఆ చూపులు మాటలు అన్నీ ఆ సంబంధం కుదిర్చే కళ్యాణ తిలకం మధ్య ఉండి చూసుకుంటుందిలేండి. మీ సంకలన్నీ వదిలేయండి అంటూ ఫోటోల వంకో మారు గర్వంగా చూసి వాటిని బీరువాలో పెట్టేసింది అనంతలక్ష్మి. ఫీజు కట్టి ఫోటోలిచ్చి రిజిస్ట్రేషన్ చేయించినా వారానికొకటి కాదు కదా, కనీసం నెలకొక సంబంధం కూడా చూపించలేదు ఆ కళ్యాణ తిలకం. ఏమమ్మా, ఏమీ చెప్పావు కాదు అని అడిగితే, నా దగ్గర రిజిస్టర్ అయిన పెళ్లికొడుకుల ఫోటోలు వివరాలు చూపించాను. మీకేమో అమెరికా సంబంధమే కావాలి. మరి కొత్తవేమైనా రిజిస్టర్ అయితే తప్పకుండా చెబుతాను. మీరు కూడా రానో ఫోనో చేస్తుండండి అనేసింది. వలస పక్షులేవో ఏడాదికో మారు కొల్లేటి ప్రాంతానికి వచ్చినట్టు ఏదో ఒక నెలలో అమెరికాలో పనిచేసే మన తెలుగు పిల్లలు కూడా ఇండియాకి పెళ్లి సంబంధాల కోసం వస్తారని తెలిసింది. అప్పుడు కుప్పతెప్పలుగా రిజిస్ట్రేషన్లు అవుతాయి కదా, ముందు మాకే చెప్పాలి సుమండి అని గట్టిగానే చెప్పింది అనంతలక్ష్మి. ఎలాగైతేనే ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ అయ్యేలోగా ఒక సంబంధాన్ని చూపించిందావిడ. మీ అమ్మాయికి తగిన సంబంధం అంటూ. అబ్బాయి యుఎస్లో ఇంజనీరు. పెళ్లి చూపుల్లో అమ్మాయిలు పట్టుచీరో మడిచీరో కట్టుకుని కూర్చుంటే అబ్బాయిలు చికాకు పడిపోతారు సుమండి. వాళ్ళకి తగ్గట్టు అమ్మాయిని తయారు చేయండి అని కూడా తిలకంగారే చెప్పడంతో అపర్ణ వద్దంటున్నా హెయిర్ స్టైల్ కాస్త దగ్గరుండి మార్పించి
మోడ్రన్ డ్రెస్ వేయించి చూపులకు కూర్చోపెట్టింది. అబ్బాయికి తల్లి లేదు. అక్కగారు తండ్రి ఇండియాలోనే ఉంటారు. అబ్బాయి కాస్త నలుపు. అయినా సరే సంబంధం కుదిరిపోతే బాగుండుననుకుంది అనంతలక్ష్మి. కాని అపర్ణను చూసిన ఆ అబ్బాయి కనీసం ఆమెతో 4 మాటలన్నా మాట్లాడకుండానే వెళ్ళిపోయి, నాకు ఇలాంటి వేషాలు వేసే అమ్మాయిలంటే ఇష్టం ఉండదు. నాకు కావలసింది అచ్చమైన 16 అణాల తెలుగు పిల్ల, చక్కటి తెలుగు మాట్లాడగలిగి, మంచి ఇష్టాలు హాబీలు ఉండి, వంట బాగా చేయగలిగితే చాలు అంటూ వర్తమానం అందించాట. ఇదెక్కడి చోద్యం? ఏ దేశంలో ఉంటే ఆ దేశంలోని వాళ్ళ ఉండాలనుకోవాలి గాని 16 అణాలు 64 కాన్లు అంటే ఎలా అని ఆ అబ్బాయి మీద, తిలకం గారి మీద కోపం తెచ్చుకుంది అనంతలక్ష్మి. దేశం గొడ్డుపోయిందా ఏమిటి? ఇక్కడ చదువుకుని ఇక్కడే ఉద్యోగం చూస్తున్న అబ్బాయిలు కూడా పెద్ద పెద్ద జీతాలే తెచ్చుకుంటున్నారు. పోనీ అటువంటి సంబంధం ఏమన్నా ఉంటే చూపించమనరాదు అన్నాడు విశ్వనాథం ధైర్యం చేసి. అనంతలక్ష్మి వెంటనే ఏం మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా అంది, అటువంటివి చేశాను. పెద్ద పెద్ద కుటుంబాలు, తల్లి తండ్రి, పెళ్లి కాని చెల్లెళ్ళూను. ఇది వెళ్ళి వాళ్ళందరికీ చాకిరీ చెయ్యాలి. నాకది ఇష్టం లేదు. అపర్ణ ఎంఎస్సి 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు మరో సంబంధం సూచించింది కళ్యాణ తిలకం గారు. అబ్బాయి ఎర్రగా బుర్రగా, ఎత్తుకు తగ్గ లావుగా బావుంటాడు. అయితే అతగాడికి తల్లి తండ్రి ఇద్దరూ లేరు. ఇండియాలో దగ్గర బంధువులు లేరట. తను గ్రీన్ కార్డ్ పుచ్చుకుని ఇల్లు కూడా కొనుక్కుని అక్కడే సెటిల్ అయిపోయాడట. అతగాడికి అక్కడ ఉండిపోవడానికే ఇష్టపడ్డ అమ్మాయి కావాలట. అమ్మాయికి తల్లిదండ్రులున్నా లేకపోయినా పర్వాలేదుట. ఒకవేళ ఉంటే పెళ్ళయ్యాక వాళ్ళు అమ్మాయిని చూడాలనుకుంటే గనక వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకుని చూసి వెళ్లాలే గాని అమ్మాయిని చీటికి మాటికి పంపడట. ఈ విషయాలన్నీ ముందుగానే తెలియడం వల్ల అలాంటి ఏకో నారాయణగాడి సంబంధం మాకొద్దులేండి అంది అనంతలక్ష్మి. ఏది ఏమైనా అపర్ణ చదువు పూర్తయ్యే నాటికి మంచి సంబంధమే, అది అమెరికా సంబంధమే కుదురుతుందని ఆమెకేదో నమ్మకం. అపర్ణ ఎంఎస్సి పూర్తి చేసింది. యూనివర్సిటీకి 3rd కూడా వచ్చింది. సరదాగా లెక్చరర్ పోస్టుకి ఇంటర్వ్యూకి వెళితే అది అవలీలగానే వచ్చేసింది. ఇక చేరడమే తరువాయి. పున్నమి నాటి ఆ రాత్రి ఆరుబయట వెన్నెట్లో కూర్చుని అపర్ణ అరచేతులకు గోరింట పెట్టుకుంటుంటే అనంతలక్ష్మి అంది, సరైన సంబంధం కుదిరి ఈ ఏడాది ఆ పెళ్లి కూడా అయిపోతే బాగుణ్ణు అని. ఈజీ చైర్లో కూర్చుని ఆకాశం వంక చూస్తున్న విశ్వనాథం ఇటు వంక తిరిగి చూశాడు గాని మాట్లాడలేదు. మీరు అనాలే గాని సంబంధం కుదరడం, పెళ్ళవడం ఎంతలో జరగాలి అంది అపర్ణ నెమ్మదిగా చిరునవ్వు చిందిస్తూ. ఆ శుభ సమయాన్ని దొరకబుచ్చుకొని, ఏమిటే నువ్వనేది అంటూ ఆశ్చర్యంగా ఆమె వంక చూసింది అనంతలక్ష్మి. అపర్ణ పెదవి విప్పి ఆమె గుండెల్లో బాంబునే పేల్చింది. వరుడు వాసుదేవరావు యూనివర్సిటీలో ఇంగ్లీష్ లెక్చరర్ అని, తాము పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని, ఈడు జోడుతో పాటు కులం గోత్రం అన్నీ సరిపోయాయని చెబుతూ వాళ్ళది అమలాపురంట, తాతగారి ఊరి పక్కనే అంటూ ముగించింది. శుభం అన్నాడు విశ్వనాథం పూర్ణచంద్రుడి వైపు ఆనందంగా చూస్తూ. కూతురి పెళ్లి గురించి తను కన్న కలలన్నీ నీటిబుడగల్లా పేలిపోగా నోట మాట లేక తల పట్టేసుకుని కూర్చుండిపోయింది అనంతలక్ష్మి. అన్నట్టు చెప్పడం మరిచానేవ్, కళ్యాణ తిలకమా పెళ్లిబొట్ట ఏమిటో ఆవిడ పేరు. ఆ పిల్ల మన మార్తాండ శాస్త్రి తోడల్లుడికి చెల్లెలేనట. పెళ్ళీ కాక ఉద్యోగమూ రాకపోతే ఖాళీగా ఉండడం ఎందుకని ఆ బ్యూరో పెట్టిందట అన్నాడు విశ్వనాథం. అనంతలక్ష్మి లేచి లోపలికి వెళ్ళిపోయింది. కథ సమాప్తం.